ఆ, రవికిరణ్ గారు, ఈ 2-3 రోజుల డెవలప్మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక కారణం చేత సెలబ్రిటీలని, పొలిటీషియన్స్ని అనవసరంగా వివాదాల్లోకి లాగి ఇబ్బంది పెట్టే తత్వం ఉన్న వ్యక్తులు, వ్యవస్థలు ఎందుకని తెలుగు రాష్ట్రాల్లో బాగా బలంగా పేటరేగిపోతున్నాయి? రవికిరణ్ గారు. హలో రవికిరణ్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, వసంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు సమాజంలో కొంచెం ఎక్కువ ఫోకస్ ఉన్నటువంటి రంగాలు రాజకీయ రంగం, సినిమా రంగం. ఎక్కువగా విజిబిలిటీ ఉంటుంది. మిగతా రంగాలు కొంచెం తక్కువ విజిబిలిటీగా ఉంటుంది. సో ప్రధానంగా ఈ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, సమాజంలో అందరూ ఉంటారు. వారి యొక్క మనోభావాలని మనం గౌరవిస్తున్నామా లేదా, లేకపోతే మనం మాట్లాడే భాష వలన, మనం వ్యవహరించే శైలి వలన దిగజారిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతుందా, పతనమైపోతున్నటువంటి ఒక సాటి మానవుడిగా, అసలు మానవుడిగానే మనం పతనం అయిపోతున్నామా, మన యొక్క అవసరాల కోసం, మన యొక్క దుగ్ధ కోసం వేరే వాళ్ళని ఇలా అనేస్తున్నాము. అటువంటి మాటలే మన కుటుంబాన్ని అంటే మన పరిస్థితి ఏంటి, మన ఇంట్లో మన పరిస్థితి ఏంటి, మనకి 6 కూతుర్లు ఉన్నారు, మన ఇంట్లో కూడా భార్య ఉన్నారు, ఒక చెల్లి ఉంది, అక్క ఉంది. సో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ధోరణి చూస్తుంటే సమాజంలో పతనమైపోతున్నట్టు మానవ విలువల సంబంధాలు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటాలు, ఇటువంటి అర్థం పడుతుందండి. చాలా బాధాకరం ఇటువంటి. అసలు ఏ రకంగా మనం ఒక వ్యక్తి గురించి, ఇప్పుడు ఏ రంగం అయినా సరే వారి యొక్క పని ఏంటి, విధానాల మీద, ఒక రాజకీయ నాయకుడు అయితే ఒక విధానాల మీద విమర్శ చేయాలి. అంతేగాని కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి విమర్శలు చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఎంత బూతులు మాట్లాడితే నేను అంత గొప్ప నాయకుడిని అనుకునే పరిస్థితులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నెలకొనటం అత్యంత బాధాకరం. అది ఏ రంగం అయినా సరే ఇది సమంజసం కాదు కదా. ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంది కదా, ప్రతి వ్యక్తిలో 6 కూతుర్లు ఉన్నారు కదా. ఈరోజు మా మంత్రి గారి మీద కూడా ట్రోలింగ్ జరిగింది. అదే ఆవిడ ఆవేదన చెంది ప్రెస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓకే, చాలా బాధపడ్డారు అందరూ. ఎందుకు ఈవిడ మీద పాపం రఘునందన్ రావు గారు అలా వేస్తే దానికి ఎంత ట్రోలింగ్ చేయటం ఏంటి అని చెప్పేసి బాధపడ్డాం. మరి అటువంటి వ్యక్తి 6 పదుల వయసు, 3 పదుల రాజకీయ జీవితం, తనకు కూడా ఒక కూతురుంది, ఒక స్వయంగా ఆడవారి ఉండి మరో ఆడవారి మీద ఏ రకమైనటువంటి అబండాలు, నాలికి నరం లేనట్లు మాట్లాడటం సరిగదా. మళ్ళీ ట్వీటు, నా మాటలకు మీకు నచ్చుకున్నట్లయితే నేను ఉపసంహరించుకుంటున్నాను. ఉపసంహరించుకుంటాం ఏంటి? ఇదేమన్నా కారా? ఇంటికి పంపిస్తే మీకు నచ్చకపోతే నేను ఉపసంహరించుకుంటే వెనక్కి తీసుకెళ్తాను. ఉపసంహరించుకోండి. ఆ ట్వీట్లో ఎక్కడ ఆవేదన వ్యక్తం చేసింది ఏం లేదు. నొచ్చుకున్నట్లయితే అంట. బాధ కలగదా అండి ఎవరికి? మీకు అడగూతురు లేదా? బాధగా ఉపసంహరించుకుంటే బేషరతు క్షమాపణ చెప్తున్నాను అని అన్న పదం కూడా రావట్లేదు. అంటే అహంకారం. ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళు లాగేసి, వీళ్ళు లాగేసి, వాళ్ళు తిట్టేసి, వీళ్ళు తిట్టేస్తే అంత ఆవేదన చెందిన వ్యక్తి మరి వేరే వాళ్ళ మీద ఆ రకంగా చేతికి ఎముక లేనట్టుగా ఎలా మాట్లాడతారని, 4 నెలలు లేనట్లుగా మీరు ఆవేదన చెందితే మరో ఆడకూతురు ఆవేదన చెందా? అసలు ఆయనకేంటి సంబంధం? అక్కినేని కుటుంబానికి ఏంటి సంబంధం? మీరు కేటీఆర్ మధ్య గొడవ ఉంటే మీరు కేటీఆర్ చూసుకోవాలి గారే, అక్కినేని కుటుంబానికి ఏంటి సంబంధం? ఆయన మధ్యలో లాగటం ఏంటి, ఇచ్చేయటం ఏంటి? సో ఇది ఈ మధ్య ఒక 5-6 ఏళ్లుగా చూస్తున్నాం అండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణం. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం. ఇది సమాజంలో పేరున్న దిగిన మనుషులు, ఒక స్థాయిలో వచ్చిన వ్యక్తులు, ఒక స్థాయిలో సమాజంలో వ్యక్తులు, బాగా రంగాల్లో, రాజకీయం కావచ్చు, సినిమా రంగాల్లో వచ్చిన వ్యక్తులు, లేకపోతే రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళ్ళారు, లేదా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా అది అయ్యేది సభ్య సమాజం చూస్తుంది. నేను ఇటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ప్రభావితం అయ్యే యువతరం ఏమైపోతారు, లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ ఏమైపోతారు, లేకపోతే భావి సమాజం ఏమైపోతే అన్న కామన్ సెన్స్ కూడా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనకేదో వ్యూస్ రావాలి, పంచులైన్లు పడాలి, 10 మంది చూడాలి, చెడు మంచో మన మీద చర్చ జరగాలి, మనం పాపులర్ అయిపోవాలి, ఓవర్ నైట్ పాపులర్ అయిపోవాలి. ఈ యావ తప్పితే మన కుటుంబ వ్యవస్థ, మన దేశ పరిస్థితులు ఏంటి, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి, మన కుటుంబ వ్యవస్థ ఏంటి, మనల్ని చూసే పిల్లలు ఏ రకంగా ప్రభావితం అవుతారు అన్న ఆలోచన లేకుండా సోయి లేకుండా పోవడం అత్యంత బాధాకరం అండి. ఎవరు చేసినా తప్పే. ఇప్పటికైనా సరే కొండా సురేఖ గారు ఉపసంహరించుకుంటున్నాను, కింతు పరంతులు కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
అలాగే నాగార్జున గారు కోర్టుకు కూడా వెళ్ళారు. తప్పనిసరిగా షీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అండి. రైట్. ఇంకొక అంశం అండి, రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ నిన్న వారాహి సభలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గత నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి ఈ తీర్పు వెలువరించే ముందర అని. ఈజ్ ఇట్ నాట్ హీ ట్రయింగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ డాట్స్? గత నేర చరిత్రకు సంబంధించి కేసులు ఎట్లాగో నడుస్తున్నాయి, బట్ లడ్డూ వ్యవహారం వేరు. ఎందుకు పరిగణలోకి తీసుకోవాలనే మాట ప్రస్తావనకు తీసుకొచ్చారని నేషనల్ మీడియా వెంబడే రాత్రికి రాత్రి క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం మొదటిది. నేషనల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు జరిగినాయి. రెండోది, ఇంకో వ్యాలిడ్ ప్రశ్న, ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? టీటీడీఓ ధర్మారెడ్డి గారు, మాజీ ఈవో ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? పూర్తిస్థాయి ఈవో కూడా కాదని, ఈవో ఎఫ్ఏసి అంతే, ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఆయన జేఈఓగానే ఆయన అక్కడి నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎక్కడున్నారు? అండ్ మూడో అంశం, ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నింద వేయట్లేదు, ఇది బోర్డు, ఆయన నియమించిన బోర్డు ఆధ్వర్యంలో ఇది జరిగింది కాబట్టి ఆయన బోర్డుకి ఆయన బోర్డు ఇద్దరు భక్తులకు జవాబుదారీగా ఉండాలనే మాట ప్రస్తావన చేశారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు హైందవ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ లడ్డూ ప్రసాదం విషయంలో అప్రాచ్యం జరిగిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు మన సోమవారం